నూరు కట్ల పిశాచం కథలు, శాపాలు, వరాలు. ఒక గ్రామంలో మనోజవుడు అనే ఓ పేదవాడు ఉండేవాడు. పంచభక్ష పరమన్నాలతో ఒక్కసారైనా భోంచెయ్యాలని అతడి కోరిక. జాతక ఫలమేమో గాని ఎంత కష్టపడినా అతడికి తగిన ప్రతిఫలం లభించేది కాదు. అందువల్ల అతడి కోరిక తీరకుండా ఉన్నది. అతడి రోజు అన్నంలో కలుపుకునేది ఆవకాయ ఒక్కటే. ఒకరోజు ఓ సన్యాసి దాహార్తుడై మనోజవుడి పూరిగుడిసె ముందు నిలబడ్డాడు. మనోజవుడు ఆయన్ను లోపలికి ఆహ్వానించి మంచినీళ్లు ఇచ్చాడు. సన్యాసి కాస్త కుదుటపడ్డాక, స్వామి, నేనెంత శ్రమించినా భోజనానికి ఆవకాయ బద్ద తప్ప మరింకేమీ సమకూరడం లేదు. తమరు త్రికాలజ్ఞానులు, నా దరిద్రం తీరే మార్గం చెప్పండి అన్నాడు మనోజవుడు. అతడి ప్రశ్న అడుగుతాడని ముందే ఊహించిన వాడిలా చిరునవ్వు నవ్విన సన్యాసి అతడి చేతికి ఒక వేరు ఇచ్చాడు. ఇక్కడికి సమీప గ్రామంలో రత్నాకరుడు అనే ధనికుడు ఉన్నాడు. నీవు అతని ఇంటికి వెళ్ళి నేనిచ్చిన ఈ వేరునములు నీ దరిద్రం తీరే మార్గం తెలియవచ్చు అని చెప్పాడు. సన్యాసి చెప్పినట్లే చేశాడు మనోజవుడు. రత్నాకరుడి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ సన్యాసి ఇచ్చిన వేరు నమిలాడు. ఉన్నట్లుండి అతడికి కళ్ళు తిరిగాయి. పెద్దగా కేక పెట్టి అక్కడే పడిపోయాడు. మళ్ళీ స్పృహ వచ్చేసరికి అతడు మెత్తటి పరుపుల మీద ఉన్నాడు. ఒక సేవకుడు వింజామరతో వీస్తున్నాడు. అలాంటి హాయి అనుభవించటం జీవితంలో అదే మొదటిసారి అతనికి. మనోజవుడు కళ్ళు తెరిచి తెరవగానే, ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉన్నది అని అడిగాడు ఒక వ్యక్తి. అతడి వేషభాషలు చూసి అతడే రత్నాకరుడే ఉంటాడని ఊహించాడు మనోజవుడు. అతడికి ఇప్పుడు ఒంట్లో తేలికగా హాయిగా ఉన్నది. అందువల్ల రత్నాకరుడికి తన కథంతా చెప్పగలిగాడు. ఈ ఇల్లు నీదే అనుకో, నీకు మనసు తీరేదాకా ఇక్కడే ఉండి హాయిగా అన్నీ అనుభవించు అని అన్నాడు రత్నాకరుడు. ఆ ఇంట్లో మనోజవుడి కోరికలు చాలా తీరాయి. నిద్ర లేవగానే అవసరాలు చూడ్డానికి 2 పనివాళ్ళు సిద్ధంగా ఉండేవారు. ఒంటి నొప్పులన్నీ పోయేలా మాలిషు చేసి పన్నీరు స్నానం చేయించేవారు. భోజనంలో ఏ పదార్థం కోరితే అది ప్రత్యక్షమయ్యేది. మనోజవుడికి ఏ పని లేదు. ఎప్పుడు విశ్రమించాలనుకుంటే అప్పుడు మెత్తటి పరుపుల మీద విశ్రమించేవాడు. నిద్రా సమయంలో సేవకులు కాళ్ళు పట్టేవారు. వింజామరులు వీచి హాయి కలిగించేవారు. ఇంతకంటే స్వర్గం ఎక్కడ ఉంటుంది అనుకోసాగాడు మనోజవుడు. అలా వారం రోజులు గడిచాయి. ఒకరోజు మనోజవుడికి ఓ అనుమానం కలిగింది. రత్నాకరుడు తనను ఇలా ఎందుకు ఆదరిస్తున్నాడు? సన్యాసి ఇచ్చిన వేరులో ఏదైనా మహిమ ఉన్నదా? లేక రత్నాకరుడు సన్యాసి శిష్యుడా? రోజు మనోజవుణ్ణి శ్రద్ధగా గమనిస్తున్నాడు రత్నాకరుడు. ఆ రోజు మనోజవుడు అలా ఉండటం చూసి కారణం అడిగాడు. మనోజవుడు ఏమాత్రం దాచకుండా తన సందేహం బయటపెట్టాడు. ఈ విలాస జీవితం, భోగభాగ్యాలు అన్నీ నీకు శాశ్వతమయ్యే అవకాశం ఉన్నది. అందుకు నువ్వు ఒక పని చెయ్యాలి అన్నాడు రత్నాకరుడు. చెప్పండి, ఎంత కష్టమైన పని అయినా సరే నేను తప్పక చేస్తాను అన్నాడు మనోజవుడు ఉత్సాహంగా. నా ఆతిథ్యం నీకు తృప్తిని కలిగిస్తున్నదా అడిగాడు రత్నాకరుడు. మనోజవుడు తల ఊపాడు. అయితే నువ్వు నాకు తృప్తి కలిగించే విధంగా ఒక్కసారి ఆతిథ్యమివ్వాలి అన్నాడు రత్నాకరుడు. సకల భోగభాగ్యాలు ఉన్న రత్నాకరుడు వంటి వాడికి తృప్తికరమైన ఆతిథ్యం ఇవ్వడం తన వంటి వాడికి అసాధ్యం అనిపించింది. అతడు హతాశుడయ్యాడు. అలా నీరుగారిపోయావేం? ఈ మాత్రం చెయ్యలేని వాడివి మరి ఈ భోగభాగ్యాలు ఆశించటం ఎందుకు? రత్నాకరుడు నిరసనగా అన్నాడు. మనోజవుడికి పౌరుషం వచ్చింది. అతడు ధనికుడి వద్ద సెలవు తీసుకొని అక్కడి నుంచి పట్నం బయలుదేరాడు. దారిలో మనోజవుడు ఆలోచించాడు. రత్నాకరుడు తనకు రోజూ చేసే మర్యాదలకు రోజుకో 100 వరహాలు అయ్యుంటుంది. అతడు రెట్టింపు ఖర్చు చేస్తే గాని తన మర్యాదలు అతడికి తృప్తిని ఇవ్వకపోవచ్చు. అంటే ఇప్పుడు తాను 200 వరహాలు సంపాదించాలి. అందుకని మనోజవుడు తన పద్ధతులు మార్చుకున్నాడు. ఒకప్పుడు రోజు శక్తికి మించి కష్టపడినా ఎవరినీ నిక్కచ్చిగా డబ్బు అడగలేకపోయేవాడు. ఇప్పుడు మొహమాటం వదిలిపెట్టాడు. సహజంగా అతడిది జాలిగుండె.
ఇదివరలో తన వద్ద 4 కాసులు చేరితే అవసరంలో ఉన్నవారిని ఆదుకునేవాడు. ఇప్పుడు ఇతరుల గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేశాడు మనోజవుడు. ఇంతవరకు తాను డబ్బు ఎందుకు కూడబెట్టలేకపోయాడో మనోజవుడికి ఇప్పుడు అర్థమయ్యింది. తనలోని లోపాలు ఒక్కొక్కటిగా అతడికి తెలుస్తున్నాయి. ఇదివరలో అతడు డబ్బు కోసం రాత్రింబవళ్ళు శ్రమపడేవాడు కాదు. ఆ రోజుకు సరిపడినంత లభించగానే విశ్రాంతి తీసుకునేవాడు. అసలు అప్పుడు కూడబెట్టాలన్న ఆలోచనే అతడిలో ఉండేది కాదు. ఎంత కూడబెడితే నేను గొప్పవాడిని అవుతానులే అన్న భావనలో ఉదాసీనంగా ఉండేవాడు మనోజవుడు. ఇప్పుడు మనోజవుడిలో పట్టుదల పెరిగింది. డబ్బు కూడబెట్టటమే కాదు, కూడబెట్టిన డబ్బును ఎలా పెంచాలో కూడా తెలుసుకున్నాడు. చిల్లర వ్యాపారాలు మొదలుపెట్టాడు. పట్నంలో చవకగా ఉండే వస్తువులు కొని పల్లెల్లో చవకగా దొరికే వస్తువులను కొని పట్నంలోనూ అమ్మి డబ్బు పెంచుకోసాగాడు. ఇలా 4 నెలల్లోనే అనుకున్న దానికంటే కాస్త ఎక్కువగానే డబ్బు కూడబెట్టగలిగాడు మనోజవుడు. ఇక రత్నాకరుడికి ఆతిథ్యం ఇవ్వాలి. అతడు ఓ రోజుకి పట్నంలో ఓ అందమైన భవనం అద్దెకు తీసుకున్నాడు. అలాగే దాసదాసీ జనాన్ని, ఇతర సరంజామాను కూడా ఒకే ఒక రోజుకు ఏర్పాటు చేసుకొని అక్కడ రత్నాకరుడికి ఆహ్వానించటానికి అతడి దగ్గరికి వెళ్ళాడు. రత్నాకరుడు మనోజవుడి వెంట ఆతిథ్యం పొందటానికి వచ్చాడు. మనోజవుడు చేసిన ఏర్పాట్లకు రత్నాకరుడు ఆశ్చర్యపోయాడు. అతడికి తాను చేసిన మర్యాదలకు రెట్టింపు ఘనంగా ఉన్నాయి అవి. రత్నాకరుడు ఆ ఏర్పాట్లు చూసి మనోజవుడి భుజం తట్టి మెచ్చుకొని, ఇంత డబ్బు ఎలా సంపాదించావు? ఎక్కడైనా ఏదైనా నిధి దొరికిందా ఏం? అని అడిగాడు. అంతా నా స్వయం కృషి అన్నాడు మనోజవుడు. భోజనాల వద్ద మనోజవుడు ఇంకా అద్భుతమైన ఏర్పాటు చేశాడు. 2 అందమైన యువతులు అక్కడ ఉన్న పదార్థాలను స్వయంగా కలిపి రత్నాకరుడికి తినిపిస్తారన్నమాట. రత్నాకరుడు భోజనానికి కూర్చున్నాడు. మనోజవుడు ఆయన్నే ఆతృతగా చూస్తున్నాడు. తన ఆ ఆతిథ్యంలో ముఖ్యమైన భాగమే ఇది. ఆయన దీనికి తృప్తి చెందితే తన ఆశయం ఫలించినట్లే. రత్నాకరుడు తనకు ఎదురుగా బల్ల మీద ఉన్న భోజన పదార్థాల వంక, తన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్న అందమైన యువతుల వంక చూసి, ఇవేనా పదార్థాలన్నీ అని అసంతృప్తిగా అడిగాడు. మనోజవుడికి పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించింది. తాను అతడి అభిరుచులకి అనుగుణంగా అన్ని పదార్థాలు తయారు చేయించాడు. మరి తమకు ఇంకా ఏమేం కావాలో చెప్పండి, వెంటనే తెప్పించగలను అన్నాడు మనోజవుడు బింకంగా. రోజూ నేను తినే పదార్థాలన్నీ నీ చేత తినిపించాను, కానీ నువ్వు రోజూ తినే పదార్థం నాకు వడ్డించలేదు అన్నాడు రత్నాకరుడు. తమరి ఇంట నేనెప్పుడూ ఆవకాయ చూడలేదు. తమబోటి వారది తినరనుకున్నాను. కావాలంటే ఇప్పుడే తెప్పించగలను అన్నాడు మనోజవుడు. అప్పటికప్పుడు ఆవకాయ తెప్పించి బల్ల మీద ఉంచాడు. రత్నాకరుడి అనుజ్ఞ మేరకు యువతులిద్దరూ అన్నంలో ఆవకాయ కలిపారు. ఓ యువతి అతడి నోటికి ముద్దను అందించబోయింది. రత్నాకరుడు ఆగమని సైగ చేసి మనోజవుడితో, ఈ ఆవకాయ అన్నం తింటే తప్ప నాకు తృప్తి కలగదు, కానీ నేను తినను. ఆవకాయ తింటే నేను చచ్చిపోతానని వైద్యులు చెప్పారు అని అన్నాడు. ఆ మాటతో మనోజవుడికి నిరాశతో పాటు కోపం కూడా వచ్చింది. అటువంటప్పుడు ఇంత హడావిడి ఎందుకు చేశారు? ముందే ఈ విషయం చెప్పవచ్చుగా అన్నాడు మనోజవుడు. అందుకు ఒక కారణం ఉన్నది అని ఒక్క క్షణం ఆగాడు రత్నాకరుడు. తర్వాత నెమ్మదిగా, నీకు పేదరికం శాపం, ఆరోగ్యం వరం. నాకు అనారోగ్యం శాపం, డబ్బు వరం. అందువల్ల నీకిష్టమైతే మనం మన శాపాల్ని వరాల్ని మార్చుకోవచ్చు. ఏమంటావు అన్నాడు రత్నాకరుడు నెమ్మదిగా. మనోజవుడు ఆలోచించాడు. ఈ ధనికుడి సంపద అంతా తనదైతే అప్పుడు జీవితం ఎంత బాగుంటుంది? నాకిష్టమే, డబ్బునైతే మార్చుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని ఎలా మార్చుకోగలం అడిగాడు మనోజవుడు ఆశ్చర్యంగా. మార్చుకునే ఉపాయం ఉన్నది. నిన్ను నా దగ్గరకు పంపించిన సన్యాసి నాకు ఆ ఉపాయం చెప్పాడు. ఒక పేదవాడి మనసుకు తృప్తి కలిగించేలా ఆతిథ్యమిచ్చి ఆ తర్వాత అతడి నుంచి అదేవిధంగా ఆతిథ్యం పొందుతున్నప్పుడు అతడు కనుక ఈ మార్పుకు అంగీకరిస్తే
ఒకరి రూపాలు మరొకరికి మారిపోతాయి. నేను ఆవకాయ కోసం మొహం వాచి ఉన్నాను. నువ్వు త్వరగా నీ అంగీకారం తెలియబర్చు. ఎటొచ్చి నీకు నా రూపం వచ్చిన తర్వాత నువ్వు ఆవకాయ మాత్రమే కాదు, కారంగా ఉండే ఏ పదార్థమూ తినకూడదు. ఆ ఒక్క జాగ్రత్త తీసుకుంటే చాలు, నా సంపద అంతా చీకు చింత లేకుండా కలకాలం హాయిగా అనుభవించవచ్చు అన్నాడు రత్నాకరుడు. మనోజవుడు ఆలోచించాడు. సుఖంగా తనకు కావాల్సింది తినే అవకాశం లేనప్పుడు ఎంత డబ్బున్నా ఏం ప్రయోజనం? అతడు చటుక్కున వంగి రత్నాకరుడి కాళ్లకు మురుక్కి, నన్ను క్షమించండి, మీ వరాలు శాపాలు మీరే ఉంచుకోండి. నాకు నా వరాలు శాపాలే బాగున్నాయి అని అన్నాడు. మనోజవుడి మాటలు వింటూనే రత్నాకరుడు ఒక్క క్షణం కూడా నిలబడకుండా అక్కడి నుంచి చరచరా వెళ్ళిపోయాడు. అప్పుడు మనోజవుడు తాను స్వయం కృషితో ఏర్పాటు చేసుకున్న సదుపాయాలన్నీ తానే అనుభవించాడు. అతడికి అన్నింటిలోకి ఆవకాయ అన్నమే అమృతప్రాయంగా తోచింది. ఆ తర్వాత మళ్ళీ తన గుడిసెలోకి వెళ్ళిపోయాడు మనోజవుడు. ఇక్కడ కూడా ఆవకాయ అన్నమే అతడికి అమృతప్రాయంగా తోచసాగింది. ఒకరోజు ఆ సన్యాసి మళ్ళీ మనోజవుడి గుడిసె వద్దకు వచ్చి, ఇదేమిటి, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? నేను చెప్పినట్లు చెయ్యలేదా అని అడిగాడు. మనోజవుడు తన అనుభవమంతా సన్యాసికి వివరించి, స్వామి, భగవంతుడు ప్రతి మనిషికి వరాలతో పాటు శాపాలు కూడా ఎందుకిస్తాడు? మనుషులు పూర్తిగా సంతోషంగా ఉండటం భగవంతుడికి నచ్చదా అని అడిగాడు. సన్యాసి నవ్వి, భగవంతుడు మనకెప్పుడూ శాపాలివ్వడు, అన్నీ వరాలే ఇస్తాడు. అయితే మన తెలివి తక్కువతనం వల్ల ఆ వరాల్ని శాపాలుగా మార్చుకోవటం జరుగుతుంది. రత్నాకరుడి విషయమే తీసుకో. ఆయన డబ్బు బాగా సంపాదించిన తర్వాత విలాస జీవితానికి బానిస అయి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశాడు. అది ఆయన తనకి తానే ఇచ్చుకున్న శాపం. నీ విషయం తీసుకుంటే నువ్వు మాత్రం ఏం చేశావు? ఎవరో కష్టపడి కూడబెట్టిన సంపదని నీ సొంతం చేసుకోవడం కోసం 4 నెలల్లో 300 వరహాలు కూడబెట్టగలిగావు. అదే కృషి కొన్ని సంవత్సరాల పాటు చేశావనుకో, నువ్వు ధనికుడివి కావచ్చు. కానీ ఆ ఒక్క ఆశయం ఫలించకపోగానే నువ్వు మళ్ళీ మామూలు జీవితంలో స్థిరపడిపోయావు. నీ శక్తి సామర్థ్యాలన్నీ ధన సంపాదనకు ఉపయోగించడం మానేశావు. నీలాగే ప్రతి మనిషి ఇలాంటి తప్పులే చేస్తూ ఉన్నాడు అని అన్నాడు. మనోజవుడికి భగవంతుడు ఇచ్చే వరాలు శాపాలలోని రహస్యం తెలిసిపోయింది. వెంటనే అతడు సన్యాసి కాళ్లకు సాష్టాంగపడి, ఇక మీదట నా జీవన విధానం మార్చుకుంటున్నాను. ఉన్నదానితో తృప్తి పడతాను. తృప్తి లేనప్పుడు నా కోరికలు తీర్చుకోవటానికి స్వయం కృషి చేస్తాను. అలాగని ప్రమాణం చేస్తున్నాను అని అన్నాడు. ఆ తర్వాత తన ప్రమాణం నిలబెట్టుకొని కలకాలం సుఖంగా తృప్తిగా జీవించాడు మనోజవుడు. వినయశీలుడి ద్వారా 100 కట్ల పిశాచం చెప్పిన ఈ కథను విని ఆనందంగా చప్పట్లు కొట్టింది మహారాణి. ఆమె అతడితో, వినయశీల, నేను మహారాణి కావడం దేవుడు నాకిచ్చిన వరం. ఆ వరాన్ని నా ప్రవర్తనతో మెల్లమెల్లగా శాపంగా మార్చుకోవటం లేదు కదా అన్న అనుమానం కలుగుతుంది. ఏది ఏమైనా నీ కథ నన్ను కదలకుండా వినేటట్టు చేసింది. ఈరోజు వినోద ప్రదర్శనకు ముహూర్తం దాటిపోయింది. నువ్వు అదృష్టవంతుడివి. వినోద ప్రదర్శన రేపటికి వాయిదా పడింది అన్నది మహారాణి. మహారాణి ఇలా అనగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది.